ఈ దిన వాక్య ధ్యానాంశం కలిసి వచ్చిన కష్టం. ఒక వ్యక్తి ఒక మిల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి రేపటి నుంచి రావలసిన అవసరం లేదని అనేసరికి ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు. అదేంటయ్యా, కనీసం కొన్ని రోజులు ముందుగానైనా చెప్పకుండా అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా అని అడిగితే, ఇప్పుడు నీ అవసరం మాకు లేదు, ఇక రేపటి నుంచి రావద్దని పంపించాడు. దిగులుతూ ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏమైందండి, అంత దిగులుగా ఉన్నారు అని భార్య ప్రశ్నించింది. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు, ఇక రేపటి నుంచి రావద్దన్నారని ఎంతో బాధపడుతూ చెప్పాడు ఆ భర్త. అప్పుడు భార్య, ఏమీ బాధపడకండి, ఉద్యోగం పోయినా మనకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మదగినవాడు, అన్యాయం చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెరుస్తాడు, రండి ప్రార్థన చేద్దామని చెప్పగా వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి, నీ ఉద్యోగం పోతే పోయింది, కానీ నీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా, అందులో ఒక చిన్న హోటల్ కట్టు అని ఆలోచన చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుని మాటకు లోబడి విల్సన్ అనే పేరుతో చిన్న హోటల్ కట్టాడు. ఆ హోటల్ చక్కని లాభాలు తీసుకురావటం మొదలుపెట్టింది. వచ్చిన లాభాలతో ఒక పెద్ద హోటల్ కడితే అది కూడా సక్సెస్ అయింది. అతని వ్యాపారాన్ని దేవుడు దీవించి విస్తరింప చేయగా అది పట్టణాలు, రాష్ట్రాలు దాటి దేశాలకు విస్తరించింది. ఎంతగా విస్తరించిందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆ హోటల్ స్థాపించబడింది. ఆ హోటల్ పేరు హాలిడే ఇన్. ఆ హోటల్ స్థాపించిన వ్యక్తి విల్సన్. ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరుగుతుందని, కష్టం రాబోతుందని, తన కుటుంబం ఆర్థికంగా చితికిపోతుందని, తన భవిష్యత్తు చీకటమయం కాబోతుందని అనుకొని ఉంటాడు. కానీ ఎప్పుడైతే తన దేనస్థితిని తీసుకువచ్చి దేవుని చేతికి అప్పగించాడో అప్పుడు దేవుడు అద్భుతంగా అతన్ని దీవించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధికముగా 3400 హోటల్స్ కలిగి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. నీ జీవితంలో నీవు పొందుకున్న అపజయాన్ని బట్టి, నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా? భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుందా? ఆ రోజు విల్సన్ అదే స్థితి గుండా వెళ్ళాడు. కానీ అట్టి స్థితిలో తన జీవితాన్ని, భవిష్యత్తును దేవుని చేతికి అప్పగించాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న నీ స్థితిని, నీ పరిస్థితిని తీసుకువచ్చి నేను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన యేసయ్య చేతికి అప్పగించినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నీ చేతిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును యేసయ్య చేతిలో పెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? యోసేపు మరియ నజరేతులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారికి ఒక నష్టం వచ్చింది, కష్టం కూడా వచ్చింది. మత్తయి సువార్త 2:1-5 వచనాలు చూస్తే, రాజు శాసనాన్ని బట్టి యోసేపు నిండు గర్భిణీగా ఉన్న మరియను తీసుకొని నజరేతుని విడిచి బెత్లెహేము వెళ్ళవలసి వచ్చింది. ఇది ఎంతో ప్రయాసతో కూడినది. వారు నజరేతు విడిచి బెత్లెహేము వెళ్ళటం దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం లోకరక్షకుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టవలసి ఉంది. మేకా గ్రంథం 5:2 అనగా దేవుని చిత్తము యోసేపు మరియ జీవితాలలో జరగాలంటే వారు ఆ కష్టం గుండా వెళ్ళక తప్పదు. ఆనాడు వారు ఆ కష్టాన్ని భరించారు కాబట్టే దేవుని వాక్యము నెరవేరింది. లోకరక్షకుడు బెత్లెహేములో జన్మించాడు. గమనించు, దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన తన ప్రణాళిక, తన చిత్తము నెరవేరాలంటే నీవు కొన్ని శ్రమలు, కష్టాలు గుండగా వెళ్ళవలసి ఉంటుంది. కానీ అవన్నీ నీ మంచికే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకే అని గ్రహించమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. రోమాపత్రిక 8:28. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.